మర్డర్ మానభంగం చేసి జైలు నుంచి తప్పించుకొచ్చిన ఖైదీలో అరవకు. బయట పోలీసులు మా కోసం వెతుకుతున్నారు. ఒకే ఒక్క గంట నువ్వు గంటగా ఏమన్నా అరిచావో చంపేస్తాం. నా హస్బెండ్ బయటకు వెళ్ళారు. ఎనీ టైం రావచ్చు. వచ్చింది పోలీసులైనా ఎవడైనా సరే, మేము ఇక్కడ ఉన్నామని ఎవరికైనా చెప్పావో కింద నేనే పాలని అవాస్ పాలని. ఆయన లేరింట్లో. ఆయన లేరనే వచ్చాను. అబ్బా ఏంటలా తోసుకుంటూ వచ్చేస్తున్నారు? తోసుకున్నా. కాలింగ్ బెల్ అంతసేపు కొడుతున్నా, డోర్ తీయలేదే విద్య. అదే నీ కెవ్వు కేక విని కంగారు పడి వచ్చాను. ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉన్నా కదా అని పరిగెత్తుకుని వచ్చాను. సినికి మధ్యలో. ఈ టైంలోనా కాల్ చేసి సరిపోయేది కదా. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఆయన మీ ఆయనే కదా, నేను పక్కింటి ఆయన్ని. నేను మీ ఆయనతో సమానమే. పాల్ గారు, నిద్దట్లో కాలొచ్చి అరిచుంటా, మీరు వెళ్ళండి. నిద్దట్లో అరిచినట్లేదు, టెన్షన్తో అరిచినట్టుంది. విద్య, ఒంట్లో మనసు బాగోపోతే ఇంట్లో శవాన్ని పెట్టుకున్నట్టే. నాకు తలనొప్పిగా ఉంది, ప్లీజ్ మీరు వెళ్ళండి. తలనొప్పా? పైన బెడ్రూమ్ ఉంది కదా, జండు బాంతో ఆకి ప్రెజర్ చేస్తాను, చీటికలో తగ్గిపోద్ది. అబ్బాస్ పాల్ గారు, నీకే చెప్పండి, ఆగండి. ఏంటండి చెప్తుంటే వింటూ మర్యాదగా బయటకు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకు విద్య టెన్షన్ పడతా? నేనేం టెన్షన్ పడట్లేదు, ముందు ఇక్కడ నుంచి లేవండి. ఏగా ఇంట్లో ఉంటే ఇల్లీగల్ అంటారు. అక్రమ సంబంధం, ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? వెళ్ళండి ఫస్ట్. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఇప్పుడు టీవీలో న్యూస్ చూసావా? మొన్న ముగ్గురు మేఘన అనే అమ్మాయిని రాక్షసంగా రేప్ చేసి చంపేశారు. ముగ్గురు ఏదోలో జైలు నుంచి తప్పించుకున్నారట. నువ్వు కూడా బాగానే తప్పించుకున్నావే. ఆ సైతాన్ అసలు ఏంటంటే పిలవకుండానే స్పీడ్గా వచ్చేసావే. వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ లాగా డైపర్ గ్యాంగ్ అట. నీలాంటి ఒంటరి మహిళలే వాళ్ళ టార్గెట్ అట. అమ్మో, ఏంటా సౌండ్? వాళ్ళే వచ్చినట్టున్నారు, రండి చూద్దాం, పదండి. ముందు మీరు రండి. కప్పుడులో దాక్కుంటా చూద్దాం, రండి రండి. నాకు భయం వేస్తుంది. వెళ్ళండి. పడిపోదా.
బయటికి వెళ్ళడన్నావు? అబద్ధం చెప్పా. నా భర్త నేనే చంపేశా. నువ్వు చంపావా? ఎస్, నేనే చంపేశా. రాహుల్, ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్స్. యాక్షన్. ఏంటమ్మా షార్ట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు? ఇది షూటింగ్. మీ షూటింగ్ కోసం ఈ మూగజీవి ప్రాణం తీసేస్తారా? దీని ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది, చుంచు మొహోడా. నేను పుచ్చురుపల్లి సుందరయ్య అనాథాశ్రమంలో పెరిగి పెద్దయిన ఒక అనాథని. ఆ ఆశ్రమం ఫౌండర్ సుందరయ్య గారు. ఇలారా. ఏంటక్క? మీ అమ్మ ఇవాళ వంటలు అదరగొడుతున్నట్టుంది. ఇక్కడ దాకా వాసన వస్తుంది. అమ్మ కాదక్క, ఎవరో ఒక అంకుల్ బిర్యానీ చేస్తున్నారు. బిర్యానీయా? అవునమ్మా విద్య, ఎవరైనా ఎంతో కొంత డబ్బిచ్చి పిల్లలకి ఏదైనా వండి పెట్టమంటారు. ఇతనెవరో తన చేతితో తనే స్వయంగా చేసి పెడతానని బిర్యానీ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, I'm Vidya. Nice to meet you. I love you. I love you. I love you. ప్లీజ్ స్టాప్ ఇట్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఐ లవ్ యూ అని హచ్ కుక్క పిల్లలాగా నా వెంట పడుతున్నారు. అసలు ఎవరండి మీరు? హలో మ్యామ్, దిస్ ఇస్ మిస్టర్ రాహుల్, అ ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్. ఇండియాలో టాప్ బ్రాండ్ కంపెనీ సీఈఓస్ అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో ఒక్క యాడ్ షూట్ చేయించుకుంటే చాలు టాప్ మోడల్ అయిపోతామని ఎంతో మంది మోడల్స్ ఇంకోసం క్యూ కడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీకోసం. దట్స్ ఓకే, సంతోష్. విద్య, నా గురించి దాస్ చెప్పినంత కాదు. నేను యూజువలీ ఒక యాడ్ చేసిన స్టిల్ తీసిన నాకంటే ఎవరు బాగా తీయలేరన్న ఒక చిన్న గర్వం ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టిన ఫ్రేమ్లోకి నువ్వు ఎంటర్ అయ్యి ఆ ఫ్రేమ్ బ్యూటీని 100 times పెంచేసావు. ఇట్స్ $1 million షాట్. అలా నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. సో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటి విద్య ఆలోచిస్తున్నావు? గో హెడ్.